హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ 10 మంది అభ్యర్థుల జాబితాని నిన్ననే విడుదల చేసింది. టోటల్గా ఎన్నికల పొత్తుల్లో ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. తెలుగుదేశం 144 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇంకా 8 స్థానాలు ప్రకటించాలి. గతంలో ప్రకటించినటువంటి 2 స్థానాలు ఇప్పుడు పేర్లు మార్చడం, ఒక స్థానం బీజేపీకి ఇవ్వడం వలన మారింది. టోటల్గా ఇప్పుడు 8 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అదే సందర్భంలో జనసేన 3 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించేసింది, 6 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. జనసేన ఇంకొక ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలా, అలాగే తెలుగుదేశం పార్టీ 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలి. ఓవరాల్గా పొత్తులు దాదాపుగా ఫైనల్ అయిపోయినాయి. ఇక ఆ అభ్యర్థులకు సంబంధించి ఇండివిజువల్గా వాళ్ళు తేల్చుకునేటటువంటి వ్యవహారం తప్పించి సర్దుబాట్లు, చర్చలు ఇక అవసరం లేదు. ఇక దూకుడు ప్రారంభించుతున్నది ఎన్డీఏ. ఓవైపున పవన్ కళ్యాణ్ 30వ తారీఖు నుంచి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. రాజకీయం మారిపోబోతోందా? ఎస్పెషల్లీ అభ్యర్థుల జాబితా ఏదైతే భారతీయ జనతా పార్టీ నిన్న విడుదల చేసినటువంటి 10 మంది, మొన్న 6 ఎంపీ అభ్యర్థుల వ్యవహారం చూస్తే భారతీయ జనతా పార్టీ గట్టి విజయాన్ని నమోదు చేసుకోగలుగుతుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, చందు సాంబశివరావు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, సెంగళూరు శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, అలాగే ఉప్పా లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు, ఈ లిస్టును ఎలా చూస్తారు? లిస్ట్ ఎలా చూస్తారంటే ఏం చెప్తాం మరి. ఇక్కడ వచ్చిందా 10 మంది చూస్తే? సుజనా చౌదరికి ఏమాత్రం బేస్ లేని విజయవాడలో, దట్టు అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు, తర్వాత వైశ్య ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ లో నగరాలు కూడా, నగరాలు 2nd ప్లేస్ నగరాలు, 3rd ప్లేస్ వైశ్యాస్. ఎస్, అక్కడ సీట్ ఇవ్వడము అంటే మరి లేదో బీజేపీ అంటే నరేంద్ర మోడీ పేరు చెప్తే చాలు గెలిచిపోతాము, అభ్యర్థుల యొక్క ఇంపార్టెన్స్ అవసరం లేదు, అభ్యర్థుల ఇమేజ్ అవసరం లేదని అనుకుంటున్నారేమో. మరి అలా కుదరదు. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు కొంత మేరకు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ నడుస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారం రావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. కానీ నాయకుడిని తమకు ఇష్టం లేని నాయకుడు తీసుకొస్తే మరి వాళ్ళ ఓట్లు ఎలా వేస్తారు, ఏ విధంగా కన్విన్స్ చేస్తారు పబ్లిక్ ని అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఎవరు ఏంటి, ఆ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధాలు లేవు, అసలు ఇచ్చారు. కొంతన్నా ఈ సత్యకుమార్ అయినా కొంత బెటర్. ఎందుకు అంటే ధర్మవరంలో వాళ్ళ పూర్వీకుల ఊరు అని, అతను చాలా కాలం 3 సంవత్సరాల నుంచి అక్కడికి తరచూ వెళుతూ కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. అతను పార్లమెంట్కే చేసుకున్నాడు. సరే, పార్లమెంట్ కుదరలేదు అని చెప్పి అతను కనీసం అసెంబ్లీకి పరిమితం అయ్యాడు ధర్మవరం. ఇంకా మిగిలిన నారాయణ రెడ్డి జమ్మడుగు ఓకే, గట్టి క్యాండిడేట్. అక్కడ వాళ్ళ తమ్ముడు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఆ ఫ్యామిలీ మొత్తం ఏకమయ్యి వాళ్ళ తమ్ముడు అసంతృప్తిని బుజ్జగించుకుంటాడు. అతని బాధ్యత అది. తెలుగుదేశం అతను క్యారెక్ట్ గా తెలుగుదేశానికే వస్తుందని నమ్మి అతను అన్ని ప్రయత్నాలు చేసుకుని గట్టిగా పోరాటం చేసి నిలబడి ఉన్నాడు. వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం కాబట్టి బీజేపీకి ఇచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబం సర్దుబాటు చేసుకుంటే అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను సరే పార్టీలో ఉన్నాడు, ఇచ్చాడు, జరుగుతున్నది బానే ఉంది. ఇంకా మిగతాది పెద్దగా చెప్పుకోదగ్గటువంటి నియోజకవర్గాల్లో అసలు ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు అక్కడ ఏదో ఇచ్చినటువంటి సీట్లని గెలవరా అంటే మరి అంతగా అనుకూల వాతావరణం అయితే ఏం కనపడడం లేదు. ముందుగానే బీజేపీకి వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో. పార్లమెంట్
ఇమేజ్ ఏమన్నా పనిచేస్తుందా అని మనం సరే ఇప్పుడు అసెంబ్లీ గురించి మీరు అడిగారు కాబట్టి దానికే అది కూడా చెప్పండి, పరిమితమైన పార్లమెంట్ మాట్లాడారు. కూడా ఎట్లా ఉంటది అక్కడ. చాలా పరిమితమైన ఇప్పుడు అనకాపల్లి సీఎం రమేష్ కి ఇచ్చారు. సీఎం రమేష్ కడప జిల్లా వాడు. అసలు మామూలుగానే రాయలసీమ ప్రాంతం వాసులు అంటే కోస్తా జిల్లాల్లో రాయలసీమ వాసులు అంటే కాస్త నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది వాళ్ళకు. అంటే దౌర్జన్య పరులని, ఫ్రాక్షనిస్టులని అనేది వాళ్ళ మైండ్ లో ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడు నుంచో చూస్తూనే ఉంటుంది. నేను ఈ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అనకాపల్లి ప్రాంతంలో పూర్తిగా నేను ఫోన్ల ద్వారా విచారించాను, ఏంటి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి. అసలు ఏమీ గాని కొంత కూడా బీజేపీకి అనుకూల వాతావరణం లేని అక్కడ ఒకవేళ జనసేనతో తెలుగుదేశం చేసినట్టుగా ఉండేది, బీజేపీకి అసలు అక్కడ ముందుగా తీసుకొచ్చి అక్కడ పెడితే ఎవరు అక్కడ కొట్టేస్తారు, ఇతను ముఖమే చూడలేదు. అంటే ఫేస్ ఫెమిలియారిటీ ఉంది కదా, ఇక్కడ సీఎం రమేష్ అనే పేరు ఏళ్ల తరబడి అందరికీ తెలుసు కదా. వాళ్ళకు నాయకులు నాయకులు డబ్బున్న నాయకులు ఇంపార్టెంట్ అయిపోయారు. వాళ్ళకి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి. గెలుస్తారా ఓడతారా తర్వాత ఏముంది, వాళ్ళకి అధికారంలోకి వస్తే ది సోకాడు సుజనా చౌదరి, ది సోకాడు సీఎం రమేష్లకు వ్యాపారాలు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఓడిపోయిన సింపతి, ఇరువురు మేము పోటీ చేసాం, ఓడిపోయాం, ఇంత ఖర్చు పెట్టాం, మాకు ఇంకొక 500 కోట్లు 1000 కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వండి అని తిరగడానికి ఉపయోగపడుతుంది. ఓడిపోయినా కూడా వాళ్ళు గెలవాలని సీట్లు తీసుకున్నారు, అవి వ్యాపారాలు చేసుకోవాలని సీట్లు తీసుకున్నట్టే నాకైతే అనిపిస్తున్నాయి. రైట్. చందు సాంబశివరావు గారు, కొత్త లిస్టు చూస్తే ఉత్సాహం వచ్చిందా భారతీయ జనతా పార్టీ? ఇక అన్ని సద్దుమణిగి ఇక పరుగులు పెట్టబోతోందా? సాయి గారు, మీకు పెద్దల లక్ష్మణ్ గారికి, రెడ్డి గారికి అందరికి నమస్కారం. ఐ థింక్ మాకున్న లీడర్స్, మాకున్న ఆప్షన్స్లో ఇట్స్ మోస్ట్ ఆప్టిమైజ్డ్ బెస్ట్ బెట్ అని మేము అనుకుంటాం. అప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్టుగా అనకాపల్లిలో సీఎం రమేష్ గారు ఎలాగూ అంటే, ఇప్పుడు ఎంపీలు దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రం వాళ్ళు ఒక రాష్ట్రం కూడా వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి అది షుడ్ నాట్ బి ఏ కన్సర్న్. ఆయనకున్న సీనియారిటీ, ఆయన విశాఖపట్నం ఏరియాలో ఆయన ప్రెజెన్స్, అనేక కార్యక్రమాల్లో మాకు పార్టీపరమైన కార్యక్రమాలు ఆయన ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. సరే, విశాఖపట్నం కొన్ని కారణాల వల్ల మాకు కేటాయించలేదు కాబట్టి పక్కనే ఉన్న అనకాపల్లిని ఆయన ప్రిఫర్ చేయడం, లేదంటే పార్టీ ప్రిఫర్ చేయడం జరిగింది. అదొక అంశం. ఉన్న క్యాండిడేట్స్లో మరి ఇంతకుముందు రాజ్యసభలో చేసిన వాళ్ళని, వైఎస్ చౌదరి గారు లాంటి వాళ్ళని కూడా అసెంబ్లీకి కంటెస్ట్ చేయించాలి అనేది ఐ థింక్ భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ టువర్డ్స్ లోకల్ ఎలక్షన్స్. ఈ స్టేట్లో జరుగుతున్న ఎలక్షన్స్లో తను ఎంత సీరియస్గా ఉంది అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవాలి. మనం ఎంపీలుగానే కాదు, మనం ఎమ్మెల్యేగా కూడా మనలో ఉన్న పెద్దవాళ్ళు, రిసోర్స్ఫుల్ పీపుల్, కాస్త ఇమేజ్ ఉన్నవాళ్ళు, పబ్లిక్ రికగ్నిషన్ ఉన్నవాళ్ళు కంటెస్ట్ చేయాలి అని చేసిన ప్రయత్నం ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ గుడ్ రిజల్ట్స్. ఏదో 10 క్యాండిడేట్స్ని పెట్టేసామని కాకుండా సీరియస్ ఎక్సర్సైజ్ జరిగింది. సీరియస్గానే మేము కంటెస్ట్లో ఉన్నాము. రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ ఉంటాయి అనేది మా అభిప్రాయం, మా అసెస్మెంట్. ఇన్ దట్ సెన్స్ బీజేపీ ఇవాళ అటు 6 పార్లమెంట్ సీట్లు కానివ్వండి, ఇటు 10 అసెంబ్లీ సీట్లు కానివ్వండి, మా దగ్గర ఉన్న మంచి నాయకులు, రిసోర్స్ఫుల్ నాయకులు, ఎలక్షన్స్ చేయగలిగిన వాళ్ళు, చేసిన అనుభవం వాళ్ళనే పెట్టాము. డెఫినెట్గా రిజల్ట్స్ కూడా పాజిటివ్ ఉంటాయి అనేది మా ఎక్స్పెక్టేషన్. రైట్. ఇంకొక అసెంబ్లీ సీట్ అడుగుతున్నారన్నారు, నిజమేనా? ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా క్లోజ్ అయిపోయింది డీల్? అలాంటిది ఉందండి. అది రూమరా లేదంటే నిజమా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మాకు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ వీర్రాజు గారు ఐ థింక్ హీ షుడ్ బి అకామిడేటెడ్. ఆయన కంటెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. పార్లమెంటు స్థానానికి అవకాశం రాలేదు కాబట్టి ఒక అసెంబ్లీ స్థానం అయినా చేస్తే బాగుంటుంది అని ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశగా ఇంకొక సీటు కేటాయించమని అడుగుతున్నారు అని తెలుస్తుంది.
ఒకవేళ అది ఏదైనా అవకాశం ఉంటే ఆయన కంటెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నాం. రైట్. మరొకటి ఇప్పుడున్నటువంటి అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ సెట్ల వలన కొన్ని చోట్ల వివాదాలు వచ్చినాయి కదా! అనపర్తి కావచ్చు, లేకపోతే గనక బద్వేలు కావచ్చు, ఇట్లాంటిది సార్ట్ అవుట్ అవుతుందా? తెలుగుదేశం పార్టీతో వచ్చినయి ప్లస్ ఇంటర్నల్ అయ్యి ఎప్పటికి పరిష్కారం అవ్వచ్చు? అదే కొన్ని సీట్స్ ఏ పార్టీలో అయినా సరే పార్టీ అంతర్గత విశ్లేషణ, పార్టీ అవసరాల దృష్ట్యా కొన్ని సీట్లు కేటాయించినప్పుడు అది ఇమీడియట్ గా ఎందుకు మనకు అర్థం కాకపోవచ్చు. కొంత కొంత డిస్టర్బెన్స్ లేదంటే అసహనం ఉండే అవకాశాలు ఉంటాయి డెఫినెట్ గా. అది ఐ థింక్ వైఎస్ఆర్ పార్టీలో చూసాం మనం, టీడీపీలో చూస్తున్నాం, బీజేపీలో చూస్తున్నాం. అన్ని పార్టీలకి ఇది కామన్ డిఫికల్టీ. సో దాన్ని ప్రాబ్లం అనే కంటే కూడా అనపర్తిలో ఒక రాజుగారికి ఇవ్వటము అనేది ప్రాబబ్లీ వ్యూహాత్మకంగా చేశారు. అది మిగతా కేటర్ దాన్ని అర్థం చేసుకుని ఐ థింక్ దే విల్ వర్క్ టువర్డ్స్ ద సక్సెస్ ఆఫ్ శివకృష్ణరాజు గారు. అలాగే బద్వేల్లో మేము బై ఎలక్షన్ చేసినప్పుడు కూడా కన్స్టబుల్ పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఆ ఎస్సీ సీటు కూడా మేము గట్టిగా ఫైట్ చేయాలని చెప్పేసి బొజ్జా గారికి ఇవ్వటం, దానికి అందరూ సహకరిస్తారు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ ఫైట్ అనేది మాకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. బద్వేలు తిరుపతికి సంబంధించి వాళ్ళ బద్వేలు ఇంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన సురేష్ ఒక కామెంట్ చేశారనమాట. భగవద్గీత పార్టీ కావాలా, బైబిల్ పార్టీ కావాలా అని అడిగాము. తీరా చూస్తే ఈ 2 సీట్లలో కూడా బైబిల్ వాళ్ళనే తీసుకొచ్చాము, మనం కన్వర్టెడ్ ఎస్సీలను తీసుకొచ్చాం, ఇది కరెక్టేనా అన్నటువంటిది. అది వెరిఫై చేసుకునే ఇచ్చారా, లేకపోతే మామూలుగా అంటే అట్నుంచి వచ్చారు కాబట్టి అవసరం ఉంది కాబట్టి అని తీసుకున్నట్ట? వెల్ ఐ థింక్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు బీజేపీ. అక్కడ శాంతి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఐ సీ హిమ్. నాకు సరిగ్గా స్క్రీన్ కనపట్లేదండి నా స్క్రీన్. వీళ్ళు పాస్ట్ ఎలక్షన్స్, ఇప్పుడున్న ఎలక్షన్స్, లక్ష్మణ్ గారు కూడా కామెంట్ చేస్తే బాగుంటుంది దీని మీద. మన దగ్గర ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్స్ లో కన్సిడరబుల్ పర్సంటేజ్ చర్చ్ గోయింగ్ పాపులేషన్ ఉంది. అది ఓపెన్ సీక్రెట్. అది బీజేపీ అనకూడదు, లేదంటే టీడీపీ అని కాదు, వైఎస్ఆర్ అని కాదు. కానీ దాన్ని ఎవరు మనం ఛాలెంజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆన్ పేపర్ దే ఆర్ స్టిల్ హిందువులుగానే ఉన్నారు. హిందువులుగా ఉంటేనే ఆ ఎస్సీ కేటగిరీ, ఆ ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి అప్లై అవుతుంది కాబట్టి. అలా పేపర్ మీద ఏముంది అనే దాన్ని చూసుకుంటాం కాబట్టి అది డెఫినెట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారు వాళ్ళు. అటు బద్వేలైనా కానీ ఇక్కడైనా ఎక్కడైనా, ఐ థింక్ ఫర్ ఎనీ పార్టీ దట్ ఈస్ ట్రూ. ఇక రెండోది, వాళ్ళు నిజంగా హిందుత్వానికి సబ్స్క్రైబర్సా, లేదంటే అంత హిందుత్వాన్ని పట్టించుకొని కొద్దిగా ఆ టైప్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు మనం 100% హిందుత్వాకి కమిట్ అయిన వాళ్ళే బీజేపీలో ఉండాలి అనేది కూడా ఇట్స్ నాట్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు కదండి. అది కాదు. అలాంటి టెస్ట్ చేయరు. అలాంటి టెస్ట్ నిజంగా ఏ అభ్యర్థి మీద చేయరు. బట్ ఇట్ సో హ్యాపెన్స్ కాస్త మా హిందూ భావజాలము, హిందుత్వం మీద గౌరవం, సనాతన ధర్మం మీద గౌరవం, ద వే ఆఫ్ లివింగ్ ఇండియన్, మన భారతదేశము, మన దేశ సంస్కృతి అనే వాటి మీద ఎక్కువగా ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ అభిమానం ఉన్నవాళ్ళు మీకు బీజేపీలో ఎక్కువగా కనిపిస్తారు. కాబట్టి దాన్ని అలా అన్వయించుకుంటున్నామే కానీ బీజేపీ పర్సే మీరు ఇలా ఉంటేనే మాకు పార్టీలో పనిచేయాలి అని అలా అనుకున్నప్పుడు మాకు అవుట్ రైట్ క్రిస్టియన్స్ ఉన్నారు, అవుట్ రైట్ ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిం నాయకులు ఉన్నారు. వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. అదేం క్రైటీరియా కాదు. ఆయన సురేష్ గారు ఏంటంటే కొంత డిసప్పాయింట్మెంట్తో మాట్లాడిన మాట అయి ఉండొచ్చు, కానీ అది కొలమానం కాదు అనేది మనం గమనించాలి. రైట్. నరసాపురం సీటు ఒక పక్కన మొదటి నుంచి అడుగుతున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు తాజాగా నేరుగా బీజేపీ ఒత్తిడి చేసి బీజేపీ మీద ఇప్పించాలి కదా అంటూ చంద్రబాబు గారిని అడుగుతున్నారు. అదే సందర్భంలో నేను అక్కడి నుంచి అయితేనే పోటీ చేస్తానని కూడా చెప్తున్నారు. బీజేపీ వేరే ఎంపీ సీట్ తీసుకుని ఏ విజయనగరం కానీ అట్లాంటిది అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందా? ఎందుకంటే శ్రీనివాస్ వర్మతో పోల్చుకుంటే రఘురామకృష్ణరాజు బెస్ట్ చాయిస్ కదా అన్నటువంటిది ప్రస్తుతం ఆయన చెప్తున్నటువంటి పాయింట్. వెల్, ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు. హవెవర్ సాయి గారు, యాజ్ అన్ అబ్జర్వర్ మనం గమనించింది ఏంటంటే లాస్ట్ 3-4 years నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా
ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీరియస్గా వాయిస్ వినిపించిన మాట నిజం రఘురామకృష్ణరాజు గారు. అయితే ఆ వినిపించడంలో ఎట్ టైమ్స్ కొద్దిగా సిల్లీగాను, కొద్దిగా హాస్యాస్పదంగాను, కొద్దిగా బిలో హీ స్టేచర్ చేశాడని కూడా కొంతమంది అబ్జర్వర్స్ గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకి నిజంగా సీట్ ఇవ్వాలి అనే ప్రయత్నం టీడీపీ చేస్తుంటే బాగుండేదేమో. టీడీపీ చేయలేని పరిస్థితుల్లో మరి ఉన్న లిమిటెడ్ సీట్స్లో లిమిటెడ్ మాకున్న షేర్లో నుంచి అకామిడేట్ చేయటం ప్రాబబ్లీ కొద్ది కష్టమైంది. కాబట్టి ప్రైమరీలీ ఆయన ఆశించినట్టుగానే టీడీపీ వాళ్ళు చేయగలిగి ఉంటే బాగుండేదేమో, చేయగలరేమో చూద్దాము. ప్రస్తుతానికైతే ఆ ఆప్షన్స్ కొద్దిగా నేరోగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. నర్సాపురంలో మాకు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మాకు పార్టీలో సీనియర్ నాయకులు, మాకు సెక్రటరీగా ఉన్నారు, స్టేట్ లెవెల్లో సెక్రటరీగా పనిచేశారు, మహిళా మోర్చాకి ఇన్ఛార్జిగా పనిచేశారు. పార్టీ అంటే అభిమానము, పార్టీ కోసం ఒక ప్రత్యేకంగా ఆఫీస్ కూడా కట్టించి ఆయన పార్టీకి డెడికేట్ చేయడం కూడా, డొనేట్ చేయడం కూడా జరిగింది రీసెంట్గా. సో టు ఆనర్ హిస్ కమిట్మెంట్, టు ఆనర్ హిస్ సర్వీసెస్, డెఫినెట్గా ఆయనకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈజ్ ఆల్సో ఈక్వల్లీ సీనియర్ కాకపోవడం ఏం లేదు. ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్షియల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారు. కాబట్టి అది ఒక అంచనా వేసుకునే విధానంలో సైమల్టేనియస్గా డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ అంచనాలు వేసుకుంటున్న టైంలో బీజేపీ హ్యాస్ డన్ ఎ వెరీ ప్రూడెంట్ థింగ్. శ్రీనివాస్ వర్మ గారికి సీట్ ఇవ్వటం అనేది పార్టీ పరంగా, బీజేపీ పార్టీ పరంగా ఐ థింక్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్. అది బీజేపీ డైరెక్ట్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆయన్ని ఒకవేళ ఏదైనా చేయాలి అనుకుంటే టీడీపీ చేయగలిగితే బాగుంటుంది. ఇక ఒక కీలకమైన పాయింట్, రఘురామకృష్ణరాజు కావచ్చు, అనపర్తి ఇప్పుడు నల్లమెల్లి కావచ్చు, ఇద్దరు కూడా చేస్తున్న డైరెక్ట్ ఎలిగేషన్ ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని జగన్ ఫైనల్ చేశాడు, ఓడే వాళ్ళని పెట్టించాడు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈ కూటమిని ఓడించడం కోసం జగన్ వేసిన స్కెచ్లో భాగంగా బీజేపీ పనిచేస్తోంది అన్నటువంటిది ఎంతవరకు వాస్తవం? అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అండి, హాస్యాస్పదం. అది భారతీయ జనతా పార్టీ లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీ, ఈ దేశంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హెల్ప్ తీసుకుని క్యాండిడేట్స్ని ఫీల్డ్ చేస్తుంది అనుకోవటం అనేది నిజంగా ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేస్, టోటల్లీ మిస్ప్లేస్డ్. అయితే మాకున్న రిసోర్సెస్లో, మాకున్న లీడర్షిప్లో నుంచి వీ ఫీల్ ఇట్ ద బెస్ట్. మాకున్నటువంటి అవకాశంలో నుంచి వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. అంతేగాని గెలుస్తారా ఓడతారా, ఇప్పుడు రేపు ఏదైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని సీట్లు ఓడిపోయారు అనుకోండి, అంటే అదేదో ఎవరితోనో కొల్లుడైపోయి చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే ఆ క్యాండిడేట్స్ని పెట్టి ఓడిపోయినట్ట. అది ఐ థింక్ అది కరెక్ట్ కాదు, అలాంటి అభిప్రాయం కరెక్ట్ కాదు. బీజేపీ యాజ్ ఏ పార్టీ ఇట్ నోస్ ఇట్స్ బౌండరీస్, ఇట్ నోస్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. మాకున్న పరిస్థితుల్లో నుంచి వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. రైట్. అంటే ఇక్కడ సోము వీర్రాజు వైపే ఈ అన్ని ఏళ్ళు వీళ్ళందరూ చూపెడుతోంది. జగన్ మనిషి సోము వీర్రాజు, ఆ సోము వీర్రాజు ఇప్పుడు అనపర్తి ఆయన చేయమంటే ఆయన వద్దని రాజుని ఆయనే పెట్టారు. అట్లాగే రఘురామరాజుని ఆపి వర్మని ఆయనే పెట్టారు. ఆయన జగన్ మనిషి అన్నటువంటిది వీళ్ళు చేస్తున్న ఎలిగేషన్. నో, అది కరెక్ట్ కాదండి. ఐ థింక్ అది అలాంటి ఏమంటారు దాన్ని, క్యారెక్టర్ అసాసినేషన్ గతంలో నుంచి కూడా కొన్ని వర్గాలు చేసినాయి, కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు చేస్తూ వచ్చారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సోమవీర్రాజు గారు నాకు పర్సనల్గా తెలుసు, మేమంతా కలిసి పనిచేసాం. ఐ థింక్ భారతీయ జనతా పార్టీలో మెజారిటీ ఆఫ్ కార్యకర్తలకి యాక్సెస్ ఉన్నటువంటి నాయకుడు వీర్రాజు గారు. ఆయన మొదటి నుంచి కూడా ఐడియాలజికల్లీ బౌండ్ నాయకుడు. సంఘ పరివార్తో కానీ పార్టీతో కానీ అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు. ఆయన మీద ఇలాంటి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఐ థింక్ అయినా ఈ క్యాండిడేట్స్ సెలెక్షన్ అనేది వీళ్ళు ఇన్పుట్స్ ఇస్తారే కానీ అధిష్టానము, నేషనల్ కమిటీ, దానికి వచ్చినటువంటి అబ్జర్వర్స్, స్పెషల్ టీమ్స్ అంచెలంచెలుగా ఎవరో ఒకళ్ళు టిక్కు పెడితే క్యాండిడేట్స్కి ఇచ్చేస్తారు, ఆపుతారు అనేది లేదు కదండి. భారతీయ జనతా పార్టీ హ్యాస్ ఎ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్. అది కాదు. అనపర్తి కానీ ఇంకొక విషయం కానీ, భూపతిరాజు గారి విషయం కానీ, భూపతిరాజు గారు వీర్రాజు గారితో కొద్ది చనువుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఎక్కువ రోజులు కలిసి పనిచేసిన.
ఇప్పుడు అలాగే ఇప్పుడు చంద్ర సాంబశివరావు, శ్రీనాథ్ చౌదరి గారు, పురంధేశ్వరి గారు, మేమందరం కూడా ఆయన కింద పనిచేసాం కదా. వీఆర్ ఆల్ వెరీ క్లోజ్. మీరేంటంటే సీట్ వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, కానీ సీట్ రాని వాళ్ళు, ఆయనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు మేమందరం కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. కాబట్టి అది అలాంటి అపోహ ఉండాల్సిన అవసరం లేదు. దట్స్ కంప్లీట్లీ అన్ఫౌండెడ్. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇంకా మీ ఒక 3 సీట్లు, ఒక పార్లమెంట్ సీటు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇంకేమన్నా మార్పు చేర్పులు ఉంటాయా? సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, చూసిన వీక్షకులకు, సోదరుడు వెంకటరెడ్డికి నమస్కారం. మార్పు చేర్పులకు ఉండకపోవచ్చు అండి. దాదాపుగా సీట్లు ఫిక్స్ అయినాయి. బీజేపీ, జనసేన ఉన్న సీట్లలో, తీసుకున్న సీట్లో 95% పైన గెలుపు అనేది గ్యారంటీ అనేది మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇందులో ఎక్కడ కూడా సందేహం కూడా అక్కర్లేదు. బీజేపీ క్యాండిడేట్లు కూడాను చూస్తుంటే వాళ్ళు దాదాపుగా వాడు గెలుపు కూడా 1-2 స్థానాలు ఇంకా కొంత కృషి చేయొచ్చేమో, కానీ మిగతా స్థానాలు బట్టి గెలిచే స్థానాలు ఆ 10లో. ఇక ఎవరికి సీట్ ఇవ్వాలి అనేది పార్టీలో అంతర్గత వ్యవహారం. మీరు ఒక మాట అడిగారు చంద్ర సాంబశివరావు గారు, అదేమంటే మన వైసీపీ దాన్ని ఇచ్చేసిందని ఆ లిస్ట్, బీజేపీ లిస్ట్. బైరంగ్ సింగ్ షెకావత్ గారు కూర్చొని డిసైడ్ చేశారండి అక్కడ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, గజేంద్ర సింగ్ షెకావత్, గజేంద్ర సింగ్ షెకావత్ సబ్జెక్టు కరెక్షన్. గజేంద్ర సింగ్ షెకావత్ గారికి తెలుగు భాష కూడా వచ్చు, ఆయన తెలుగులో కూడా మాట్లాడతారు. ఈ మధ్య నేను ఎక్కడ చూశాను, పోలవరం వచ్చినప్పుడు చక్కగా తెలుగులో మాట్లాడారు ఆయన. సో ఆయనకి ఇక్కడ పరిస్థితులు, వాతావరణము, మిగతా వాటి మీద కూడా చక్కటి అవగాహన. కాబట్టి అంత ఆషామాషిగా సీట్ల ఎంపిక కానీ, అభ్యర్థుల ఎంపిక కానీ జరిగి ఉండదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే వాళ్ళు సీట్లు కేటాయించుంది. ఇక మీరు దళితుడు అనే మాట బద్వేలకు సంబంధించి, తర్వాత భగవద్గీత లేకపోతే అన్నప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు చాలా. మేము గతంలో SC/ST కేసు చేసినప్పుడు ఒకప్పుడు మేము ఒక డిఫెన్స్ తీసుకున్నాం. అదేంటంటే ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చ్ గోయింగ్ అయితే జనరల్ గా వాళ్ళు క్రిస్టియన్స్ కింద ట్రీట్ చేయమనే వాళ్ళం, SC/ST కాదనే వాళ్ళం. కోర్టులు కూడా ఆ రకంగా బిలీవ్ చేసి ఆ SC/ST అట్రాసిటీ కేసులు కొట్టేసి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పుల్ని కొంత దాన్ని ఏమంటే స్క్రూ స్ట్రైట్ చేశాం. చర్చ్ గోయింగ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా దట్ దే ఆర్ టర్మ్డ్ as క్రిస్టియన్స్. కాబట్టి చర్చికి వెళ్ళడం తప్పు కాదు. మీరు, నేను, ఏ హిందువు అయినా కూడా చర్చికి వెళ్ళొచ్చు, లేదా ఏ ముస్లిం అయినా దాని ఏమంటామంటే మసీదుకి కూడా మనం వెళ్ళొచ్చు. అంత మాత్రాన మనం మతం మారినట్టు కాదు. కాకపోతే ఆ ఫెయిత్ మీద వాళ్ళకి కొంత విశ్వాసం ఉండి ఉండటం వల్ల వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి దే కెనాట్ బి టర్మ్డ్ as క్రిస్టియన్స్ అని. అయితే ఇక్కడ ఇవాళ రోషన్ విషయం ఇతను రైట్ చేసిందంటే ఈజ్ ఎ పాస్టర్ అని. అంటే ఇప్పుడు మనకు ఒక అతను ఉన్నాడు అండి, ఇప్పుడు ప్రస్తుతానికి కామెడీ కింగ్ అయిపోయాడు, KA పాల్. అతను పాస్టర్ కాదు, క్రిస్టియానిటీ అతను శాంతి దూత. నా క్రిస్టియానిటీ ఎంబ్రేస్ చేసుకోలేదు, కానీ ప్రపంచం మొత్తం క్రిస్టియానిటీ గురించి ప్రచారం చేస్తారు. కాబట్టి మరి ఎవరెవరు ఎందుకు ఏంటో మనం చెప్పలేము. అతను ఈ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ హిందూ. కానీ ఈయన అట్లా కాదు, ఇతను పాస్టర్ అంటే అట్లా కుదరదు. మళ్ళీ ఇతను శాంతి ప్రబోధకుడు. పాస్టర్ కూడాను దే ఆర్ కన్వర్టెడ్ అండి. వాళ్ళు కూడా ఏంటంటే మతం మార్చి తర్వాత వెళ్తారు. వాళ్ళు బేసికల్ గా వాళ్ళు కులం వచ్చేటప్పటికి మళ్ళీ ఈ కాపు, ఈ రెడ్డు, కమ్మ అని ఉంటాయి. బ్రాహ్మణ క్రైస్తవుడు. షర్మిల గారి హస్బెండ్ ఉన్నాడు బ్రాహ్మడు. కరెక్ట్. కాబట్టి దానికి అక్కడ వాళ్ళు డబుల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అందుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చర్చ్ గోయింగ్ ఆర్ కీపింగ్ ఫెయిత్ ఇన్ క్రిస్టియానిటీ డస్ నాట్ మేక్ దెమ్ యాజ్ క్రిస్టియన్స్. రైట్. సో కాబట్టి దాని గురించి డిస్కషన్ అనవసరం. ఈ ప్రధానమైన అంశం రఘురామకృష్ణ చెప్పండి. రఘురామకృష్ణ గారి అంశం వచ్చేటప్పటికి వరప్రసాద్ గారు ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు, తిరుపతి. ఆయన అఫీషియల్ గా వచ్చాడు, అఫీషియల్ గా చేరాడు. ముందే ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపి తద్వారా కేంద్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్ళాడు. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం అతన్ని గుర్తించి అతనికి ఎంపీ టికెట్ ఇవ్వటం జరిగింది.
కానీ రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు కూడా బీజేపీలో జాయిన్ అవ్వాలి, మీరు అది గమనించాలి. సో కాల్డ్ జెండా నెత్తిన జెండా వేసుకుంటే అయిపోద్దా ఆఫ్టర్ ఆల్ అదెంత అని అంటున్నారు. అట్లా కాదు, కొన్ని పార్టీకి కొన్ని సిద్ధాంతాలు కొన్ని ఇవి ఉంటాయి కదా సార్. అంటే అసలు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్ తెచ్చి ఒంగోలు సీట్ ఇచ్చినప్పుడు చేర్చుకోకుండా నాకెందుకు ఈరని అడుగుతున్నారు. అది వాళ్ళ నాయకత్వం మీద అడగాలి. కాకపోతే అతను బేసికల్ గా మొత్తంగా పోరాడింది ఆన్ బిహాఫ్ టీడీపీ పోరాడాడు కాబట్టి అతను టీడీపీ అకామిడేట్ చేయడమే ఉత్తమం నాకు తెలుసు. రైట్. ఎందుకంటే మేజర్ చంక్ ఆఫ్ సీట్స్ తీసుకుంటే టీడీపీ కాబట్టి, రెండోది అతను మొదటి నుంచి కూడా డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది కూడాను టీడీపీ తరఫున మాట్లాడుతూ వచ్చాడు. కాకపోతే కేంద్ర నాయకత్వంతో అక్కడ సాన్నిహిత్యం ఉన్నప్పటికీనూ ఎక్కువ శాతం ఆయన చంద్రబాబు నాయుడు గారితో లైజ్ అయ్యేవాడు. మాతో అంటే మేము వాట్సాప్ లో మాట్లాడినప్పుడు కూడాను ఆయన కొంత చంద్రబాబు నాయుడు గారికి సానుకూలంగానే మాట్లాడేవాడు. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది టీడీపీ టు అకామిడేట్. అంటే ఇక్కడ ఆయన అన్న పాయింట్ ఏంటంటే టీడీపీ నరసాపురం సీట్ తీసుకోవడానికి రెడీ అయితే ఏది జగన్ ఒత్తిడితో సోమవీర్రాజు బీజేపీ అధినాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ సీటు తీసుకునేలా చేశారు. తద్వారా ఆ సీటుని బీజేపీ తీసుకున్నప్పుడు నాకు ఇవ్వలేదు అన్నటువంటిది. అది కూడా సోమవీర్రాజు శిష్యుడికి ఇచ్చారనేది. సోము వీర్రాజు గారికి అంత లేవరేజ్ ఉంటే అసలు ముందు ఆయన కరెక్ట్ పాయింట్. ఆయన సీట్ ఆయన చూసుకునేవాడు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటుందంటే ఎవరికి వాళ్ళు ముందు తమ ఎదగాలని కోరుకుంటారు, అంత త్యాగాలు ఎవరు చేయరు. అసలు రాజకీయ నాయకులు పక్కా రాజకీయ నాయకులు అంత త్యాగాలు అసలు చేయరు. ఇంకా చంద్ర సాంబశివరావు గారు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయన చేయొచ్చు, కానీ మాలాంటి వాళ్ళు అసలు రాజకీయాలకు సంబంధం కాబట్టి మాలాంటి వాళ్ళని చేయొచ్చు. అంతకైతే నరసాపురం సీట్ ఎంత ముందు కాపులు కూడా గెలిచారు కాబట్టి అదైనా చేయొచ్చు, ఆయన అడగచ్చు నాకే ఇవ్వండి అని. కానీ సోము వీర్రాజు గారు అడ్డం పడ్డారు, అందుకనే బీజేపీ కన్సిడర్ చేయదు అంటే అది కరెక్ట్ అయిన వాదన కాదు. కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకత్వానికి కన్సల్ట్ చేయొచ్చు, రఘురామకృష్ణరాజు గారు కన్సల్ట్ చేయొచ్చు, అలాగే బీజేపీ నాయకత్వం అంగీకరిస్తే తీసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోవచ్చు, అది ఒక సీటు అటు ఇటు బదలాయింపు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది గౌరవప్రదంగా ఉండాలా, హుందాగా ఉండాలా, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా, బహిరంగంగా లేకుండా అంతర్గతంగా జరగాల్సిన అంశం. రైట్, మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? మొత్తం ఇక గెలుపు గుర్రాలు రోడ్డెక్కిని పరాజయం పరుగులు పెడుతుందా? ఎవరు పరాజయం పరుగులు పెడుతుంది సార్? మీది. వాళ్ళు గెలుపు గుర్రాలు అయితే పరిగెత్తాల్సింది మీరే కదా. అవును, ఏదన్నా షార్ట్ ఫిలిం గానీ ఏదన్నా సినిమాలు మీ ఆడియో మ్యూట్ అవుతోంది చూడండి. అట్లా ఏమన్నా పరుగులు పెడుతుందే కానీ ప్రజల్లో అయితే మా పరాజయం పరుగులు పెడుతుందా లేదంటే మా విజయం పరంపర కొనైపోతుంది కదా సాయి గారు. నేను వాళ్ళ సీట్లు చూస్తే నాకు ఇంకా ఆనందం కలిగింది అనమాట. వాళ్ళు నేను బీజేపీ క్యాండిడేట్ అనౌన్స్ చేసినాక జనసేన క్యాండిడేట్లు చూసిన తర్వాత పోయినసారి 13 సీట్లు ఆయన పోటీ చేసింది బీజేపీ. ఆ 13 సీట్లలో నాకు తెలిసి 2 సీట్లు ఇచ్చారు. పాడేరు కూడా తీసుకోమంటే పాడేరు వద్దని చెప్పి అరకు తీసుకున్నారంట. ఇది అరకు అనౌన్స్ చేసింది అని తీసుకున్నారు. వాళ్ళు చూస్తే బీజేపీకి సంబంధించి అసలు ఏంటో పోయినసారి నిజంగా బీజేపీ అక్కడ సింగిల్ గా పోటీ చేసింది కదా, ఎన్ని ఓట్లు పడ్డాయి వీళ్ళు తీసుకున్నట్లని మొత్తం 10 సీట్లు నేను ఇందాక కొద్దిసేపు సెర్చ్ చేస్తే హెచ్చర్ల పోయినసారి కళా వెంకటరావు పోటీ చేశాడు తెలుగుదేశం నుంచి, బీజేపీ పోటీ చేసింది అక్కడ రొక్కం సూర్యప్రకాష్ రావు అని. ఇప్పుడు అతనికి సీట్ ఇవ్వాల. పోయినసారి బీజేపీకి అక్కడ వచ్చిన ఓట్లు 988, 2 అరకు, అదొక్కటి మాత్రం 4877 వచ్చింది సార్ హైయెస్ట్ బీజేపీకి. అనపర్తి రెడ్డి పోటీ చేశాడు పోయినసారి బీజేపీ నుంచి, 622 వచ్చినాయి. సరే కైకలూరు పోయినసారి ఈయన చేయలే, ఎవరో మన తెలుగుదేశం సంబంధించినటువంటి ఎవరైతే మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు అంటే తెలుగుదేశం కింద ఉంటాడు, బీజేపీలో ఉంటాడు, ఆయన పోటీ చేయలే. పోయినసారి బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తే 1699 వచ్చినాయి. విజయవాడ వెస్ట్ ఎవరు పీయూష్ పి దేశ్ 4095 వచ్చినాయి. బద్వేలు 2019 పర్లేదు, 20,000 15,000 వచ్చినట్టున్నాయి. ఆయన సీట్ వల్ల తెలుగుదేశం అభ్యర్థి, తెలుగుదేశం అనౌన్స్ చేసింది కూడా ఎప్పుడు అతను క్యాండిడేట్ గా బొక్క రోషన్ ఇది ఉంది సార్ అతని పేరు, సారీ బొత్స రోషన్న. మొన్న నవంబర్ లోనే తెలుగుదేశం పార్టీ అతను ఇన్ఛార్జ్ గా వేసింది బద్వేలుకి. నవంబర్ అంటే ఆల్మోస్ట్ 4 నెలల లోపే. అతను ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉండే స్టిల్, ఇంకా తెలుగుదేశానికి రాజీనామా చేయకుండానే బీజేపీ క్యాండిడేట్ గా నేను అనౌన్స్ చేశారు. మరి అద్భుతాలు అంటే ఇట్లానే ఉంటాయి కదా.
అంటే దాని మీరు చూసి ఇక్కడ మేము ఒక పరుగులు పెట్టేస్తున్నాం, ఎక్కడికి క్యాలిక్యులేషన్ వెళ్ళాలి 2 రోజులు ఒకటి చేస్తున్నట్టున్నారు. ఇక్కడ మీరు అన్నది బీజేపీకి వచ్చిన ఓట్లు లెక్కేస్తున్నారు. ఇప్పుడు పొత్తులో మీరు అప్పుడు లెక్కేయాల్సింది ఏంటి? తెలుగుదేశానికి అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, జనసేన కూడా విడిగా పోటీ చేసింది కదా క్రిందసారి, వాళ్ళకెన్ని, లేకపోతే వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్న బీఎస్పీనో కమ్యూనిస్టులో చేస్తుంటారు, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని 3 క్యాలిక్యులేట్ చేస్తే తెలుసుద్ది. ప్లస్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది అది కదా రాజకీయాల్లో ఫార్ములా. 1+1+1 3 ఎప్పుడు కాదు కదా సాయి గారు. అసలు రాజకీయాల్లో 1+1+1 3 అయితే అవతల అన్ని పార్టీలు కలిసి పోటీ చేసేస్తాయి కదా. ఏ రాష్ట్రంలోనే అట్లా జరిగింది కదా. 1+1+1 3 ఎట్లా అయింది? మా దగ్గర నుంచి 23 మంది శాసనసభ్యులు తీసుకున్నారు. అవ్వచ్చు కూడా, పొత్తు కనుక యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎట్లా అయితే శివసేన కదా, భారతీయ జనతా పార్టీ కలిస్తే సక్సెస్ అయింది, విడిగా పోటీ చేసినప్పుడు ఫెయిల్ అయింది. అసలు మా దగ్గర నుంచి 23 మంది తీసుకున్నారు తెలుగుదేశం. ఏమైపోవాలా 23 మంది అటు వెళ్ళిపోతే అసలు అది ఎవరు వేరు. వైసీపీకి డిపాజిట్ రాకూడదు కదా లెక్క అది వేరు, ప్రకారం. ఇది వేరు. ఇదేమో పొత్తులు యాక్సెప్ట్ అయిన సందర్భంలోనే ఫెయిల్ అయిన సందర్భాలు. 1999లో సూపర్ సక్సెస్ అయింది, 2004లో ఫెయిల్ అయింది, 2014లో సక్సెస్ అయింది. అట్లాగే ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. ఇప్పుడు అందులో ముగ్గురు మధ్యన వాళ్ళు విడిపోవడం బట్టి క్రిందసారి మీరు గెలిచారు. బీజేపీ సార్ తెలుగుదేశం పార్టీ సంబంధించి పొత్తుల్లో ప్రతి ఎన్నికల్లో పొత్తులో వెళ్ళింది. ఎన్నిసార్లు సక్సెస్ అయింది? 50% అయిందా? 50% కూడా కాలం నాకు తెలిసి. అన్ని టీఆర్ఎస్ తో వెళ్ళొచ్చు పొత్తులో, కమ్యూనిస్టులతో వెళ్ళొచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ తో 2 సార్లు వెళ్ళొచ్చు, గెలిచారు చంద్రబాబు గారు అన్ని పొత్తులతో. రాజకీయ పార్టీలతో పొత్తులో 99లో, వెళ్ళారు. ప్రతి ఎన్నికల్లో పొత్తులోనే 2014 వెళ్ళారు. రామారావు గారు ఉన్నప్పటి నుంచి పొత్తుల్లోనే వెళ్ళారు సాయి గారు. ఎన్నిసార్లు సక్సెస్ రేట్ ఉంది, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ రేట్ ఉంది? పొత్తులతోనే అధికారం వచ్చేసిద్ది అని అనుకుంటే ఇంకా ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు వెళ్ళిపోతాయి కదా. ఇంకా ఎందుకు ఇవన్నీ మేనిఫెస్టోలు ఎందుకు, ఈ జనాలకు సంబంధించి పథకాలు ఉంటుంది, ఏదో రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టుకుంటే వాళ్ళ 1% మనకు కలిసిద్ది, లేదంటే వాళ్ళ 2% మనకు కలిసిద్ది అంటే అప్పుడు 4 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసినాయి. పోయినసారి జనసేన, బిఎస్పీ, సిపిఐ, సిపిఎం. ఆ 4 రాజకీయ పార్టీలకు సంబంధించి వచ్చినటువంటి బలంగా జనసేన ఓటింగ్ 6% వేసుకోవాలి. ఎందుకంటే 136 చోట్ల పోటీ చేశారు కాబట్టి అదే ఓటింగ్. ఆ ఓటింగ్ లో కమ్యూనిస్ట్ ఓటింగ్ కూడా ఉంటుంది కదా. ఆ నియోజకవర్గంలో 10,000 ఓట్లు పడి దాంట్లో కమ్యూనిస్ట్ ఓటింగ్ కూడా 1000 ఉంటాయి. చెప్పాను వెంకటరెడ్డి, ఏ పార్టీ అదే పరిగణలో తీసుకుంటారు శాంతిప్రసాద్ గారు. ఒక్క నిమిషం, అదే పరిగణలో తీసుకున్నప్పుడు దాన్ని ఓటింగ్ వేస్తారు కదా. ఇప్పుడు మరి అదే కమ్యూనిస్టులు విడిగా వెళ్తే అప్పుడు జనసేన ఓటింగ్ తగ్గిందని మనం భావించాలి కదా. అట్లా ఉండదు సాయి గారు. ఇక్కడ పొత్తు నైతికమా అనైతికమా అనేది ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో, ఎందుకంటే ఈ రోజు పని చేసుకునే పొలంలో పని చేసుకునే వాళ్ళు కూడా మొబైల్ ఆన్ చేసి ఏదో ఒక యూట్యూబ్ లో ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి వస్తా ఉన్నాయి వీడియోలు. ఆ వీడియోలు వస్తున్నటువంటి వాళ్ళకి సెర్చ్ చేయవసరం లేదు, అదేదో వస్తుంది నొక్కితే కూడా దాని కింద మళ్ళీ దానికి సంబంధించిన రిలేటెడ్ వస్తున్నటువంటి తరుణంలో పొత్తు నైతికమా అనైతికమా అని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ రోజు పొత్తుకు నైతికంగా అనిపించుండొచ్చు. ఎందుకు 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు నాయుడు ఏదైతే సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, అనుభవం ఉంది, అవతల మోడీ గారు వచ్చేస్తున్నారు అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కలిపి పనిచేస్తే మాకు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల డిఫరెన్స్ కేవలం 1.5%. బట్ ఈ రోజు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఆ కూటమే ఫెయిల్ అయిందని వాళ్ళే ఒప్పుకున్నారు. ఆ ప్రభుత్వంలో 4 ఏళ్లు వాళ్ళే పరిపాలించిన తర్వాత ఆ 4 ఏళ్లు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని చెప్పారు. ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పి బీజేపీ అంది. మాకు బీజేపీ ఏ విధంగా సహకరించాలో నరేంద్ర మోడీ అనే అతను ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వాళ్ళ ముగ్గురే 3 రకాల మాటలు మాట్లాడి 2018లో విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ ముగ్గురం కలిసి వస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామంటే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారని సామాన్య మానవుడు అడగడా? సామాన్య మానవుడు డైరెక్ట్ గా అడగలేకపోయినా ఓట్ల రూపంలో వాళ్ళ తీర్పు చెప్పలేరా? అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. వ్యక్తి ఎదుర్కోవడానికి ఎంతమంది కలిసి వస్తానికి ఏ విధమైనటువంటి ఒక చిన్న లాజిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, చెప్పండి సార్. 2014 నాటికి మీకు పవర్ ఎప్పుడు అలవాట్లేదు. మీ అంటే జగన్ గారి ఫాదర్ సీఎం గా చూశారు తప్పి జగన్ ని చూడలేదు. అప్పుడు అందుకని నెక్ టు నెక్ ఫైటింగ్ దాకా వచ్చింది, వాళ్ళ పొత్తు వలన గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి పూర్తిగా మీరు చెప్పినట్టు వాళ్ళ విడిపోవడం వలన మీరు విజయం సాధించారు, భారీ ఘన విజయం సాధించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ ముగ్గురు జట్టు కట్టారు. మీరన్నట్టు ఇక్కడ నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది, ఆల్టర్నేటివ్ ఉందని ఎవడు అనుకోవట్లేదు. ఇది నెంబర్ 2. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని నడిపారు, ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది. క్రిందసారి ప్రభుత్వ వ్యతిరేకత తెలుగుదేశాన్ని దెబ్బతీస్తే ఈ దఫా మీ వ్యతిరేకత వేరే వైపుకి మళ్ళకుండా ఒక జట్టు కట్టున్నారు. ప్లస్ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, సాహసవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్,
ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్రంతో బంధం, కేంద్రంతో అవసరం, ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? సాయి గారు, ఇప్పుడు వాళ్ళు విడిపోతే మేము గెలిచామనంటే 100% రాంగ్ అంటా నేను. వాళ్ళు విడిపోతే మేము గెలవాల, వాళ్ళు కలిసి ఉన్నా మేము గెలిచేవాళ్ళం. వాళ్ళు కలిసి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇంకో 1% 2% ఎక్స్ట్రా ఓటింగ్ వచ్చేది మాకు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రోజు పవన్ కళ్యాణ్ చీల్చాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ చీల్చడం వల్ల మాకు 50% ఓటింగ్ వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసి అదే సీట్లు 15, 20 లేదా 5, 10 పంచుకొని పోటీ చేస్తున్నా మాకు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే నరేంద్ర మోడీ గారు లాస్ట్ టైం కూడా ప్రధానమంత్రి అవుతారని అనేక సర్వేలు చెప్పినాయి, ఇప్పుడు అవుతారని చెప్తున్నాయి. బట్ ఏం చేశారు ఈ 10 సంవత్సరాలకి? వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏం చేశారు అనేది డెఫినెట్లీ క్వశ్చన్ అవుతుంది. రెండో అంశం వచ్చేటప్పటికి ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఇక్కడ పొత్తు పెట్టుకున్న వాళ్ళందరికీ అధికారం ఇచ్చేద్దామంటే మన పక్క తెలుగు రాష్ట్రాలను చూసాం ఏమైంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారం కోల్పోయింది, ఉన్న రాష్ట్రాల్లోనూ కోల్పోయిన పరిస్థితి. రెండు, మా మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందంటున్నారు కదా, ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, ఏ ఎన్నికల్లో ఉంది? గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మేము సరిగ్గా పనిచేయలేదని నేనే చెప్పాను. ఈ సందర్భాల్లో మేము ఓటర్లను జాయిన్ చేసుకునే అంశాల్లో ఈవెన్ సచివాలయ ఓటర్లు కూడా, గ్రాడ్యుయేషన్ అయినటువంటి సచివాలయ ఓటర్లు కూడా మేము జాయిన్ చేసుకునే అంశాల్లో మేము ఫెయిల్ అయ్యాం. ఆ రోజు మేము ఎలక్షన్ సరిగ్గా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ ఓడిపోయాం. బట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే మరి అన్ని ఎన్నికల్లో అదే టీచర్స్ అదే రోజు జరిగింది ఎన్నికలు, ఒకే రోజు జరిగింది టీచర్స్ గ్రాడ్యుయేట్స్. టీచర్లు మా మీద వ్యతిరేకత ఉందన్నప్పుడు టీచర్లు కూడా మాకు వ్యతిరేకంగానే వేయాలి కదా. లేదంటే అనేక ఎన్నికలు జరిగినాయి, బై ఎలక్షన్స్, 3 బై ఎలక్షన్స్, అనేక ఎన్నికలు, మన ఎంపీడీసీ, జడ్పీడీసీ, మున్సిపాలిటీ కార్పొరేషన్, ఎక్కడ మరి మా మీద వ్యతిరేకత ఉందా, అనుకూలత పెరిగిందా? సీట్లు మేము గ్రామీణ స్థాయి నుంచి పెంచుకోగలిగామా, తగ్గించుకోగలిగామా? మాకు అంతకుముందు ఎమ్మెల్సీలు ఎన్ని ఇప్పుడు పెరిగినాయి, అంతకుముందు మాకున్న సర్పంచులు ఎన్ని ఇప్పుడు పెరిగినాయి. ఒక్క మాట ఇప్పుడు అవన్నీ ఆ ఊపు ఉంది. ఆ వెంటనే కరోనా టైంలో కొంత దేశవ్యాప్తంగా పాజిటివ్ థింగ్ వచ్చింది, అది కూడా ఒక ప్రయోజనమైంది మీకు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఇది దెబ్బతిని ఉన్నారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు మీతో సంతృప్తిగా లేరు, వ్యాపారులు సంతృప్తిగా లేరు, మధ్యతరగతిలో ఆగ్రహం ఉంది, పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. ఇది ప్రస్తుతం విపక్షాలు చెప్తున్నటువంటి మాట. పల్లె ప్రాంతాలలో ఇప్పుడు వాళ్ళు చైతన్యపరుస్తున్నారు. ఏమవుతుంది? వెంకటరెడ్డి గారు, ఇంకోటి కూడా మర్చిపోయారు సార్, విపక్షాలు మా ఇంట్లో కూడా వ్యతిరేకత. మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా వ్యతిరేకత ఉంది. చెల్లి వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకో చెల్లి అవతల తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంది, ఇంకో చెల్లి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తుంది, తల్లి కూడా వదిలేసి వెళ్ళిందని చెప్పారు. నిన్న తల్లి ఆశీర్వాదం ఇచ్చి ఏదైతే యాత్రకు పంపించారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలకి కూతురుకు కూడా ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షాలు చెప్పేటటువంటి మాటలకు సంబంధించి ఎవరు పరిగణలో తీసుకుంటారు సార్? వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు రకాలుగా మాట్లాడుకుంటారు, ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. నిజంగా మా మీద వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కలుపుకోవాలి కదా. సింపుల్ పాయింట్ సార్. మా మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళ మీద అనుకూలతున్నట్టే కదా. అప్పుడు వాళ్ళ మీద అనుకూలతుంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు 0.8% ఓటింగ్ వచ్చిన బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇస్తాడా? 25% ఎంపీ సీట్లు అవుట్ ఆఫ్ 25, 6 ఎంపీ సీట్స్, 31 అసెంబ్లీ సీట్లను త్యాగం చేసుకుంటాడా? చేయడు కదా. మరి మా మీద వ్యతిరేకత ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అనిపించి ఆయన సర్వేలు చేయించుకొని మా మీద వ్యతిరేకత ఉంది, ఆయన సింగిల్ గా అధికారంలోకి వచ్చేస్తాడు, ఒక 100 సీట్లు అనిపిస్తాయి. ఎందుకంటే 2014లో కూడా ఆయనకు వచ్చింది 102 సీట్లే. 2014 ఎన్నికల్లో 3 రాజకీయ పార్టీల దాంట్లో 2 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి 3వ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తే అంత నరేంద్ర మోడీ గారి వేవులో ఆయనకు వచ్చిన సీట్లు 102, మాకు వచ్చిన సీట్లు సింగిల్ గా పోటీ చేస్తే 67. డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్ 1.5%. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరి మీద వ్యతిరేకత ఉంటుంది, ఎవరి మీద అనుకూలత ఉంటుందో? 102 సీట్లు ఆ రోజు కూడా ఆయనకు వచ్చింది. ఏది అంత వేవు, నరేంద్ర మోడీ గారి వేవు 3 పార్టీలు కలిపినటువంటి దాంట్లో కూడా ఏమొచ్చింది చెప్పండి? సో ఇవన్నీ ఏంటంటే 5 సంవత్సరాలుగా ఇదే మాటలు సార్. వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో రాష్ట్రపతి పాలన, 50 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, 70 మంది వచ్చేస్తున్నారు, అసలు ఈ ప్రభుత్వం కూల్చేస్తున్నారు, ఆర్టికల్ 360 ఇని మీ డిబేట్లు మీరు కూడా చాలా సార్లు పెట్టారు, అనేక సార్లు. ఇవన్నీ ఇంకో సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి, 6 నెలల్లో వస్తున్నాయి, ఇంకో 3 నెలల్లో వస్తున్నాయి అని అయిపోయి ఇంకో నెల లేట్ గా వచ్చినాయి ఎన్నికలు. ఇట్లాంటివన్నీ ఏంటో సార్ ఈ ప్రతిపక్షాలు ఏం చెప్తారు? వీళ్ళకి సంబంధించిన అభ్యర్థులను చూస్తే సంబంధించిన అభ్యర్థులను చూసినాక
వీళ్ళకి సంబంధించినటువంటి చూసినాక ఏంటి వీళ్ళు మాకు కాంపిటీషన్ ఏంది, మరి మా ధైర్యంగా competition గర్వంగా రాలేదు. ప్రశాంతంగా నాలుగు ఉండొచ్చు పార్టీలు మీరు. మా కాంపిటీషన్ రాలేదు. రైట్ లక్ష్మణ్ గారు 100% ధైర్యంగా వెళ్తున్నాం సార్, రైట్ సింగిల్ గానే వెళ్తున్నాం, ధైర్యంగానే వెళ్తున్నాం మా గురించే అస్తత్వం చేసేది తప్ప రైట్ 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 సార్. మా Right. మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగకపోతే ఓటు వేయద్దు అంటున్నాడు. రైట్ మళ్ళీ మేము కూడా చెప్తున్నాం, మమ్మల్ని కూడా అదే ఓటు కూడా చెప్పండి, రాదు మీకు కదా. మంచి జరగకపోతే వేయొద్దయ్యా, జరిగితేనే ఏంటని చెప్తున్నాడు. కాన్ఫిడెన్స్, అది మీ కాన్ఫిడెన్స్ ఏం చెప్పండి. ఉన్న 24 ఇంకొకటి త్యాగం చేయాలంట, రేపొద్దున 2 కూడా త్యాగం చేయమంటే చెయ్యాలి. ఇప్పుడు ఇంకొకటి వినిపిస్తుంది, రఘురామకృష్ణరాజు నేను కూటమి నుంచే పోటీ చేస్తున్నా నర్సాపురం నుంచి అన్నాడు. అప్పుడు ఆ బీజేపీ అభ్యర్థిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ మీకున్న మచిలీపట్నాన్ని బీజేపీకి ఇస్తారని ఇంకో రకాలుగా టీవీలో రైట్ 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 మళ్ళీ మనం మీద వెళ్ళిపోవద్దు. రైట్ 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 ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంశం అండి. అంటే ఈ కూటమి తెలుగుదేశం నడిపిస్తోంది అంటే చంద్రబాబు చెప్పినట్టు నడిచిందా, లేకపోతే బీజేపీ చెప్పినట్టు నడిచిందా, లేకపోతే జగన్ ఈ కూటమి సీట్లని ఖరారు చేశాడా? మీరేమనుకుంటున్నారు? జగన్ మాట వినే ప్రసక్తే లేదు కేంద్రంలో. నిజం, అది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. జగన్ ను పొత్తు పెట్టుకోమని కేంద్ర బీజేపీ నేతతో కూడింది అని. సరే, అది కానప్పుడు తర్వాత తెలుగుదేశం పొత్తు కుదిరింది. కుదిరిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఇంకా ఎందుకు ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వాళ్ళు ఎందుకు వింటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కదా పొత్తు పెట్టుకున్నారు, వేరే కారణం ఏం లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సీట్ ఇవ్వలేదు, ఇచ్చారు, ఇవన్నీ ఊరికే మీడియా సృష్టించడము, లేకపోతే లేనిపోని పసలేని ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు తప్ప అదైతే వాస్తవం కాదు. బీజేపీ అలాంటి పని చేయదు. ఇక్కడ రెండోది గమనించాల్సింది ఏంటంటే, మిత్రులందరూ చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు సరే, అభ్యర్థులు ఎవరుంటారు ఎవరు ఉండరు, ఆయా పార్టీల సొంత నిర్ణయము, వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఎవరినో ఒకరు నియమించుకుంటారు. అది అందులో తప్ప రైటా అన్నది రేపు ఎన్నికల్లో ఓట్లు ప్రజలు ఎలా వేస్తారు దాన్ని బట్టి ఈ రిజల్ట్స్ వస్తాయి. గెలిచి వాళ్ళు గెలుస్తారు, వైపు ఓడిపోతారు. అయితే ఇక్కడ ఒక అపోహం మీరు అన్నట్టు ఏముందంటే, కేంద్రంలోని బీజేపీ నాయకత్వం మాట నడవలేదు, చంద్రబాబు నాయుడు గారే మాట నడుస్తుంది కాబట్టి ఆయన ఏ సీట్లు ఇస్తే ఆ సీట్లు వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఎవరికి ఏదైనా తన మనసులు బీజేపీలో ఉండే వాళ్ళకే అకామిడేట్ చేయడానికి వీలుగా తెలుగుదేశం వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళకు అవకాశాలు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అది వాళ్ళ చర్చ నడుస్తుంది. ఈ జరిగిన పరిణామాలు 1-2 అన్ని కాకపోయినా 1-2 సీట్ల విషయంలో గమనించినప్పుడు, ఇప్పుడు మనం సుజనా చౌదరి లేకపోతే సీఎం రమేష్ విషయమే తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాడే అని అనుమానం ఎవరికైనా వస్తుంది. నిజంగా బీజేపీకి ఆ 2 సీట్లు అవసరమా? వాళ్ళు వేరే సీట్లు అడగాలి కదా వాళ్ళ కోసం. ఎందుకు కడప పార్లమెంట్ అడిగిండాలి కదా సీఎం రమేష్ కోసం, ఎందుకు అడగలేకపోయారు? మరి ఇక్కడ అది అట్లాంటివి అనుమానాలు వస్తున్నప్పుడు ఏమైపోతుందంటే పార్టీలో పార్టీ డీమార్లు అయిపోతుంది. ఏమో జరిగింది ఇది, రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీజేపీకి ఏం విలువ ఇస్తాడు, ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు ఎవరు మంత్రి అవుతారు, మన విలువ ఏముంటుంది, ఇక్కడ చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందేనా అన్నది రైట్ రైట్ వాళ్ళ ఇంటర్నెట్లు బాగా పాడైపోతున్నాయండి ఎండాకాలం మూలంగా అనుకుంటా. రైట్, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. బాగా కేంద్ర బీజేపీ నుంచనే లేదు. సరే, ఎవరో ఒకరు అడుగుతున్నారు మీది ఆడియో గెలవని ఓడవని గెలిచే కాబట్టి లేదు. రైట్ రైట్ ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ నెట్ ప్రాబ్లం అదే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నాకు స్లిప్ అయిపోతుంది. అదే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. సాంశల గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం పొత్తుకి నమ్మకం. అంటే పెళ్లికి భార్యాభర్తల మధ్యన నమ్మకం ఎట్లాంటిదో పొత్తుకి నమ్మకం అట్లాంటి ఇంపార్టెంట్. ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాల ప్రజల్లో మాపై అపోహలు నెలకొన్న విషయం మా దృష్టికి వచ్చింది. వాటిని తొలగిస్తాం. ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో నమ్మకం కలిగిస్తాం అని బీజేపీ నేతలు పేర్కొన్నట్టు సమాచారం. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడ నివాసంలో బుధవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, మరో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి పీఎస్ చైర్మన్ నాదెళ్ల మనోహర్ వచ్చారు. ఈ సమస్యలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల మీద నిర్మోహమాటంగా మాట్లాడుకున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్రంలో ఇప్పటికీ వైసీపీకి దగ్గరగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, దీనివల్ల 3 పార్టీలు కలిసినందువల్ల రావాల్సినంత రాజకీయ లాభం రాలేదని టీడీపీ, జనసేన నేతలు చెప్పారు. దీనికి కారణం ఏంటని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు ప్రశ్నించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ రఘురామరాజుకి బీజేపీ టికెట్ రాకపోవడం మొదలుకొని చిలకలూరుపేట సభలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో రాష్ట్ర పరిస్థితుల సమస్యలను సరిగ్గా ప్రస్తావించలేదని నెలకొన్న అసంతృప్తి వరకు కొన్ని అంశాలను వాళ్ళు వివరించారు. ఈ విషయాలు రాసుకున్న బీజేపీ నేతలు వీటిని తమ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఒకసారి మేము టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దిశగానే వెళ్తాం. మాకు రెండో ఆలోచన లేదు, రాదు. కొద్ది రోజుల్లో ఈ దిశగా ప్రజలకు మేము స్పష్టత ఇస్తాం. ఎలా ఇస్తామో మీరే చూస్తారు అని అరుణ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ ఎత్తులు తదితర అంశాల మీద వాళ్ళ మధ్య చర్చ జరిగింది. ఇది అపనమ్మకం అన్నటువంటి దానికి ఏమన్నా పరిష్కారం నిజంగా చూపెడుతున్నదా? అంత అపనమ్మకం ఉందన్నటువంటిది మీరు ఒప్పుకుంటున్నారా? సాయి గారు, ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్స్. యాక్చువల్గా థియరిటికల్గా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ డెమోక్రసీస్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా కుడి ఎడంగా దీని చుట్టూనే మాట్లాడుతున్నారు. ఏంటంటే గతంలో ఏం జరిగిందో అదే రిఫ్లెక్ట్ అవుద్ది ఫ్యూచర్లో కూడా. అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి గ్యారంటీ అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు 151 సీట్లు గెలిచారు కాబట్టి, 22 ఎంపీలు గెలిచారు కాబట్టి ఆశాభావంతో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో మాకు అలాంటి రిజల్ట్స్ లేదా ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది ఆయన అనుకోవటంలో తప్పలేదు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే వైసీపీ ఆయన అన్నారు, ఇప్పుడు నేను చదివింది తెలుగుదేశం పత్రిక జ్యోతిలోది అనమాట. అక్కడికే వస్తున్నాడు. ఇదంతా కూడా మీడియా క్రియేటెడ్ అపోహలే కాబట్టి, ఏ మీడియా అయినా సరే. ఇక్కడ అసలు హౌ డెమోక్రసీ వర్క్స్, 5 సంవత్సరాలకు మనం ఒకసారి ఎన్నికలు జరుపుకుంటున్నప్పుడు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈజ్ నో గ్యారంటీ ఫర్ ఫ్యూచర్ రిజల్ట్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మేము గతంలో 151 సీట్లు గెలిచాం కాబట్టి ఈసారి అంతకంటే ఎక్కువ అన్నదానికి అసలు బేసిస్ ఏమి లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి పని, వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ స్కీమ్స్ మీద ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేదే ఇక్కడ కొలమానం. ఇది జరుగుతున్నంత వరకు అధికార పక్షానికి ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఇంకా మిగతా పార్టీలు వాదనలు ఏమైనప్పటికీ ఇప్పుడు మారిన పరిస్థితుల్ని రిఫ్లెక్ట్ చేస్తూ గోయింగ్ ఫార్వర్డ్ మేము ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, ఇలాంటి ప్రోగ్రామ్స్ తోటి మేము ముందుకు రాబోతున్నామని చెప్పినప్పుడు ఈ పాలిటిక్స్ అనేది ఈజ్ ఆల్వేస్ హోప్ ఫ్యాక్టర్ మీద నడుస్తుంది. ఈ హోప్ ఫ్యాక్టర్ మీద నడవాల్సిన పాలిటిక్స్ ఎలాంటి రిజల్ట్స్ అయినా ఇవ్వచ్చు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఇంత అనుభవం ఉన్నటువంటి ఈ పార్టీల అంచనా. కాబట్టి ఒకటి, వెంకటరెడ్డి గారు అనుకున్నట్టుగా మాకు గతంలో అలా వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఇలానే వస్తుంది, అది కంటిన్యూ అవుతుంది, వైనాట్ 175 అనే దానికి బేసిస్ లేదు. నెంబర్ 1, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కాబట్టి మనం ఎలక్షన్స్కి వెళ్తాం. రెండవది, గతంలో మాకు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా, మేము విడివిడిగా పోటీ చేసినప్పుడు 3 విడివిడి నంబర్స్ వచ్చినప్పుడు ముగ్గురు కలిస్తే ఆ 3 కూడితే సింపుల్ అర్థమెటిక్ పనిచేస్తుందా అంటే ప్రాబబ్లీ నాట్. మీరు అన్నట్టుగా సినర్జీ పనిచేయొచ్చు. ఈ నమ్మకం అనే ఫ్యాక్టర్ ముగ్గురు కలిసి ఉండటం అనేది 3 1+1+1 అనేది నిజంగా 3 కాదు, అది 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అది గేజ్ చేయడానికే మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాం. కాబట్టి అసలు మనం ఎలక్షన్స్ ప్రక్రియనే మనం అవసరం లేదన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కీలకమైన అంశం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకి ప్రజల మనోభావాలని అర్థం పట్టే విధంగా పార్టీలు కానీ పార్టీలు కూటములు కానీ ఒక ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మెప్పించాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని కన్విన్స్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఏది కోరుకుంటున్నారో ఆ మేరకు ఎలక్షన్స్ వస్తాయి, ఆ మేరకు రిజల్ట్స్ వస్తాయి. ఇది జరుగుతుండగా ఇప్పుడు మీరు నిన్న జరిగిన కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ప్రశ్న బీజేపీ కేడర్లో కానీ జనసేన మీటింగ్స్లో కానీ అక్కడక్కడ వస్తుంది. ఏమని వస్తుంది?
మీరు గతంలో ఇలా ఉన్నారు కదా, మీరు ఎందుకు విడిపోయారో మీరు చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు కలిసారో మీరు చెప్పలేదు కదా, మీ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటో ఇంకా చెప్పలేదు కదా, మిమ్మల్ని ఎలా నమ్మాలి అని. ఇది జనరల్గా ఎనీ ఓటర్కి వచ్చే డౌట్స్ అవి. దీన్ని అర్థం చేసుకుని దీని మీద ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తోటి ఈ కూటమి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ కూటమి ఎలాంటి కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయబోతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. రైట్, మంచి డెఫినెట్గా అది మనం మా ముందున్నటువంటి ఇమీడియట్ ఎక్సర్సైజ్ అది. ఆ ఎక్సర్సైజ్ లో భాగంగా మాట్లాడుకున్న మాటలే కానీ ఇక్కడ ఏదో ఇబ్బంది ఉందని కాదు. మనం చేయాల్సిన పని అది. మనం చేయాల్సిన పని వీఆర్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే కూడా మేము ఇంకా బాగా చేయగలము, ఇదిగో ఈ రంగాల్లో ఇలా చేయాలనుకుంటున్నాము అనేది డెఫినెట్ గా వీ హ్యావ్ టు కమ్ అప్. అది లేకుండా మేము ఇప్పుడున్నట్టుగా జనం మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మేము ఓట్లు అడగలేం కదా. మంచి పాయింట్. అదే అరుణ్ సింగ్ గారు మాట్లాడిన మాటలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు, నిన్న మీటింగ్ సారాంశం ఆ డైరెక్షన్ లో జరిగిందని నాకున్న సమాచారం. సాయి గారు మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు, ఈ అపోహలు అంటే ప్రధానమంత్రి ప్రసంగం అన్నటువంటిది లేదా ప్రధానమంత్రి ఇలా వ్యవహరించారు అన్నటువంటి దాంట్లో మీరేమనుకుంటున్నారు? అది ఆయన జగన్ మీద వ్యతిరేకంగా వెళ్ళట్లేదు అన్నటువంటి ఫీలింగే ఇక్కడ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది నీలి మీడియా సృష్టి అండి. కాదు, ఇది రాసింది పచ్చ మీడియాలో. పచ్చ మీడియాలో రాసిన నీలి మీడియా సృష్టించిన దాన్ని ఇంకా అంతకంటే ఎక్కువ పచ్చ మీడియా టచ్ చేసింది అది. ఎందుకంటే ఆ పచ్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ పచ్చ పార్టీ పత్రిక కూడా కొంత ఇబ్బందికరమైన వ్రాతలు రాస్తుంది. అది ఆ పార్టీ చూసుకోవాలి. అది దాని గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు చందు సాంబశివరావు గారు చెప్పిన దాన్ని నేను కొనసాగిస్తాను. వెంకటరెడ్డి గారి మాటలకు వ్యతిరేకంగా నీకు 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను సాయి. 1 ఢిల్లీ, 2 తెలంగాణ, 3 మన ఆంధ్ర. ఢిల్లీ 7 సీట్లు అప్రతిహాతంగా పార్లమెంట్ సీట్లు ఉంటే బీజేపీ గెలిచింది. విత్ ఇన్ 1 year లో జరిగిన ఎలక్షన్స్ లో 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాలు ఆప్ గెలిచింది. బీజేపీ ఒకటి కూడా 3 గెలిచింది, కాంగ్రెస్ గెలవలేదు. కానీ అంతకుముందు కాంగ్రెస్ అప్రతిహాతంగా 3 సార్లు ఢిల్లీని గెలిచింది వరుసగా షీలా దీక్షిత్. ఈరోజు కాంగ్రెస్ ఉనికి లేదా. అలాగే తెలంగాణ వచ్చేటప్పటికి తెలంగాణ విభజనకు ముందు మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పాల్గొల బాయ్కట్ చేసింది. కానీ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ వచ్చింది. తర్వాత ఈ జిహెచ్ఎంసీ కూడా ఎట్లా అది గెలుచుకుందనేది మీరు చూశారు. మొన్న కూడా ఎట్లానే గెలుచుకుందో మీరు చూశారు. ఇక మన ఆంధ్ర వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉప ఎన్నికలు జరిగింది. ఎన్నికల ముందు ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నంద్యాల, కాకినాడ మున్సిపాలిటీ. కాకినాడ మున్సిపాలిటీ ఏమో ఒక కోర్టు తీర్పు ద్వారా వచ్చింది. నంద్యాల ఏమో బై ఎలక్షన్ వల్ల వచ్చింది. ఈ రెండిట్లోనూ తెలుగుదేశం గెలిచింది, వైసీపీ ఓడిపోయింది. కానీ ఇమ్మీడియట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఏం జరిగింది? వెంకటరెడ్డి ఒక విషయం కరెక్ట్ గా మాట్లాడాడు, అనాలోచితంగా మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటుని జనసేన చీల్చింది. ఎస్, జనసేన చీల్చబట్టే మీకు 151 వచ్చింది. ఎందుకంటే మీ ఓటు సాలిడ్గా అక్కడ మిగిలిపోయింది. మీ ఓటుని చీల్చింది టీడీపీ ఓటు, అధికార వ్యతిరేక ఓటు కాబట్టి అది కుదేలైంది. మేము ఎట్లా ఒంటరిగా పోటీ చేయడం కుదేలయ్యాము. సరే, బీజేపీ కూడా అప్పుడు ఒంటరిగా వెళ్ళటం వల్ల మీ ఇందాక నువ్వు చదివే లిస్టు ఆ ఓట్లు వచ్చినాయి. కానీ మరలా ఇప్పుడు మేము వెళ్తే ఈసారి ఫ్రెండ్లీ కంటెస్ట్లు ఉండవు, రాసి పెట్టు. ఫ్రెండ్లీ కంటెస్ట్లో సరదాగా కంటెస్ట్ చేయడం ఎలక్షన్లో ఇండిపెండెంట్లు ఇది జాంతానాయి. 2014 ఆ రోజు తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకుంది. కానీ ఈరోజు 2024లో పోటీలో నిలబడింది వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి. తెలుగుదేశం మిత్రపక్షాలు కాదు, ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే కొద్దిగా గౌరవంగా ఉంటుంది. ఇక మిగతా విషయాలకు వస్తే, ఇక మా సోదరు వెంకటరెడ్డి వాళ్ళ మంచి గురించి చెప్పడం కన్నా మా చెడు గురించి ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటైతే మేము చెప్తాం, ఎస్, చందు సాంబశివరావు గారు చెప్పింది కరెక్ట్. ఆ రోజు మేము ఎందుకు విడిపోయాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసామని ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత మా ముగ్గురి పైన ఉంది. దానికి నేను 1-2 రీజన్స్ కూడా చెప్తాను.
ఆ రోజు విడిపోయిన రాష్ట్రం కాబట్టి త్వరితగతిన మనం లెవెల్ ఫీల్డ్ లోకి రావాలి, మిగతా సౌత్ ఇండియాతో పాటు తర్వాత ఆల్ ఓవర్ ఇండియాకి రావాలంటే మనం కొన్ని అభివృద్ధి పనులు కన్స్ట్రక్టివ్ గా వెళ్ళాలి. ఆ రోజు ఉన్న ప్రభుత్వం కొంత కన్స్ట్రక్టివ్ గా చేయాలి, కొంత అనుకున్న రీతిలో వెళ్ళకపోవడంతో కొన్ని జరిగిన అవకతవకల మీద మేము జనసేనగా మేము స్పందించాము. వాళ్ళు బీజేపీతో ఎందుకు కాదనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక మాట కూడా అన్నారు, నువ్వు అనవసరంగా జగన్ ట్రాప్ లో పడుతున్నావు అని కూడా నరేంద్ర మోడీ గారు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వినలేదు. తర్వాత దాని ఫలితం ఏంటో చూశారు. ఈసారి అట్లా ఉండదు. ఈసారి ఇక్కడ పోటీ చేస్తుంది ఎన్డీఏ కూటమి. ఎక్కువ తక్కువ సీట్లు కాదు, రేపు పాలనలో ముగ్గురిది సమభాగం ఉంటుంది, సమాన బాధ్యత ఉంటుంది. ఇది మేము చెప్పి జనాలకు వెళ్తాం, దీన్ని మేము తీసుకుంటాం. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తాం. రాష్ట్రానికి ముఖ్యమైనవి అవన్నీ ముందు తీసుకెళ్తాం. మా ప్రయారిటీ వాటి మీద ఉంటుంది. అంతేగాని అప్పులు తీసుకొచ్చి ఇదే ఆస్తులు అమ్మేసేసి పిల్లలకి బిర్యానీలు పెడితే ఎస్ మా నాన్న మంచోడు ఆ టైప్ మెంటాలిటీలకు మేము వెళ్ళాం. మేము సంక్షేమాన్ని చూస్తాము, అభివృద్ధి మాకు పెట్టుకుని వెళ్తాము. మేము జనాలకు ఎట్లా పెంచాలో, సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా చేయాలో, సొమ్మును సంపాదించే వచ్చిన సొమ్ములతో మేము సంక్షేమం చేస్తాం తప్పితే అప్పులు చేసి అప్పుల ద్వారా వచ్చిన డబ్బులతో మేము సంక్షేమానికి వెళ్ళాము. రైట్. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు అదే చెప్పమంటున్నాను సార్ గారు. ఎందుకంటే మీటింగ్ మొత్తం మళ్ళీ మోడీ గారు వస్తారు రారో తెలియదు, నాకు తెలిసి ఒకసారి రావచ్చాము ఎన్నికల్లోపు. మళ్ళీ చెప్పి 2014 నుంచి 19 దాకా 4 ఏళ్ళు మేము కూడా ఇక్కడ కలిసి ఉన్నాం. అప్పుడు ఆ వరకు అప్పులు తెచ్చి దాన్ని దుబారా చేస్తాం. ఈసారి మేము అప్పులు తీసుకున్నాం, ఉన్న అప్పులన్నింటినీ ఏకదిప్పుగా కేంద్ర ప్రభుత్వం తీర్చేస్తుంది. సో ఇక్కడ అభివృద్ధి అనేది అప్పులు వినండి ఇదే చెప్పండి. 2014లో మేము మద్దతు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా పనిచేయలేదు, అదో చెత్త ప్రభుత్వంగా అయింది 2014 to 19. ఈసారి చెత్తల్లా మంచి ప్రభుత్వంగా మేము తీర్చిదిద్దుతాం. ముగ్గురం కలిపి వాళ్ళు ఏం చెప్తే కేంద్ర ప్రభుత్వం చెత్త సార్ మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నాడు కదా, మీ వాదన అయిపోయింది కదా, ఆయన వాదన ఏంటో ఆయన చెప్పనియండి సార్. శాంతిప్రసాద్ గారు మీ వాదన అంతా చెప్పినప్పుడు సైలెంట్ గా ఉన్నారు కదా, ఆయన వాదన ఆయన చెప్పనియండి. జనం డిసైడ్ చేసుకుంటారు మంచిగా చేయడానికి. శాంతిప్రసాద్ గారు మీరు చెప్పినప్పుడు శాంతిప్రసాద్ గారు మీ వాదన విన్నారు, ఆయన తప్పు మాట్లాడారనుకోండి, జనం డిసైడ్ చేసుకుంటారు. మధ్యలో మనం డిస్టర్బ్ చేయదు దయచేసి. రెండు ఆయన నేనేం చెప్పాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా కొంత పడిందని నేను చెప్పా, ఆయన దాన్ని వక్రీకరించి చెప్పారు. సరే ఆయన విజ్ఞతను నేను వదిలేస్తున్నా. రెండు, తెలంగాణలో కూడా ఇదే జరిగింది సాయి గారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు 2014లో వాళ్ళకి వచ్చిన సీట్లు 63. తర్వాత 2000 అప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది 2014లో. తర్వాత 4 పార్టీలు ప్రజాకూటమని పోటీ చేసింది 2018లో. ఎవరు కోదండరామ్ గారి పార్టీ ఒక 8 సీట్లు తీసుకుంది, అట్లానే కమ్యూనిస్ట్ పార్టీ 1 సీటు, తెలుగుదేశం పార్టీ ఒక 14 సీట్లు, 14 తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు అన్ని తీసుకొని వాళ్ళు పోటీ చేస్తే అప్పుడు కేసీఆర్ గారు ఒకటే సింగిల్ గా పోటీ చేశారు. ఆ రోజు 2018లో వాళ్ళు కూటమిగా పోటీ చేశారు. కాంగ్రెస్ ఆ రోజు బలంగా ఉంది వాస్తవంగా 2018లో. అట్లానే 2018లో తెలుగుదేశానికి కూడా ఆ రోజు తెలంగాణలో బలం ఉంది. ఆ రోజు అంతకుముందు వాళ్ళు సీట్లు గెలుచున్నారు, ఆల్రెడీ 14 సీట్లు గెలుచున్నారు. వాళ్ళందరూ కలిపి పోటీ చేస్తే కేసీఆర్ గారికి ఎక్కువ వచ్చినాయి 2014 కంటే. 2014లో 63 వస్తే 18 వచ్చేటప్పటికి 88 అయింది. సేమ్ రేపొద్దున ఇక్కడ అదే రిపీట్ అయింది. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఈ అనైతిక కూటమి వస్తుంది అనేది క్లియర్ గా ప్రజలకు అర్థం అవుతుంది. వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం వస్తున్నారు. నిన్నగాక మొన్నే ఏం మాట్లాడారు సార్ బీజేపీ నాయకులు చెప్పండి? ఈ అవినీతి ఈ కుటుంబ తెలుగుదేశం పార్టీతో మేము ఎట్టి పరిస్థితిలో కలం అన్నారు. తెల్లారేటప్పటికి మారిపోయింది. పర్లేదండి అవినీతి కుటుంబ పార్టీ అయినా మాకు మేము కలుస్తామని అని చెప్పి మాట్లాడినప్పుడు ఏ విధంగా స్వీకరిస్తారు? ఇందా చంద్ర సాంబశివరావు గారు మాట నేను ఒకదాన్ని ఏకీభవిస్తా. పోయినసారి మాకు 151 వచ్చినాయి కాబట్టి ఈసారి పెరుగుతీ ఆ ఊహల్లో 100% రా. ఇప్పుడు మోడీ గారు పోయినసారి 303 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 370 వస్తాయి, 400 వస్తాయి, ఆయన కూడా ఊహల్లో ఉన్నారంటున్నాడు. ఎస్, మా ప్రభుత్వ పాలన బాగుంటే మమ్మల్ని ఓటేయమంటున్నాం, బాగోపోతే వేయొద్దన్నా అంటున్నాం. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం. వాళ్ళ అవతలు చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి మంచి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన 14 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన బేరీజు వేసుకొని ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకి ఓటు వేయాలని అడగమండి. మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 పరిపాలన చూసి ఆయన బాగుంటే ఆయనకు ఓటు వేయండి.
మాది బాగుంటే మాకు ఓటేయండి. ఆయన మీకు మంచి చేస్తే ఆయన ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయండి. మేము ఇది చెప్తున్నాం అంతే తప్ప మనతో మేము వస్తే 6 ఫార్ములా ఇస్తాం, 7 ఫార్ములా ఇస్తాం, మళ్ళీ వాళ్ళు ఇంకో షణ్ముఖ కూటమి ఇస్తాం, మేము అప్పుడు చేయలేదు ఇప్పుడు మొత్తం మాఫీ చేసేస్తాం, మొత్తం ఇంటింటికి బంగారం ఇస్తాం, ఇట్లాంటి హామీలను దయచేసి నమ్మొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. వాళ్ళు నిజంగా మీకు మంచి చేస్తుంటే వాళ్ళు ఓటేయండి, అప్పుడు నమ్మండి. మంచి చేస్తుంటే మేము మంచి చేస్తుంటే మమ్మల్ని నమ్మండి. 420 కేసులు మా మీద లేవు. క్లారిటీగా ఉన్నాం. రైట్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాంబశివరావు గారు, శాంతి ప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు, ఇది పరిస్థితి. ఎన్నికలలో ఎజెండా ఏంటి అన్నటువంటిది ఇక త్వరలో తేలిపోబోతుంది. ఒకటి ఖాయం, ఎన్డీఏ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో జట్టు కట్టాం కాబట్టి బలమైనటువంటి శక్తిగానే కాదు బలమైన సీట్లు సాధిస్తామని నమ్ముతోంది ఎన్డీఏ. అదే సందర్భంలో 2018 ఇక్కడ రిపీట్ అవుతుందని నమ్ముతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూద్దాం.